సరిపోదా శనివారం అనే మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నా అంచనా ప్రకారం డెఫినెట్గా సక్సెస్ అవుతుందండి. టైటిలే బాగుంది కదా, సరిపోదా శనివారం. 2Gగా ఉంటాడు నాని కథల విషయంలో. సార్ ఇప్పుడు 29 ఈ నెల 29కి నాని నటించిన సరిపోదా శనివారం అనే మూవీ రిలీజ్ కాబోతుంది. అంటే శనివారం ఫ్రైడే రిలీజ్ అయిన మూవీస్ తో పాటు శనివారం రాగానే ఎందుకు డిసప్పాయింట్ అవుతాడు, ఎందుకు అంత ఆవేశం వస్తుంది అనే ప్రదర్శన మీద, అంటే దాని కాన్సెప్ట్ మీద మూవీ రాబోతుంది. ఇది సక్సెస్ అవుతుందా లేదా, మీ అభిప్రాయం ఏంటి? ఈ సినిమా నా అంచనా ప్రకారం డెఫినెట్గా సక్సెస్ అవుతుందండి. ఓకే. ఎందుకంటే మొత్తం 2Gగా ఉంటాడు నాని కథల విషయంలో, చాలా చూజీగా ఉంటాడు. ఆ ఉన్న కథను ఏంటంటే టోటల్ తన పెర్ఫార్మెన్స్ వైపు అనుకూలంగా మలుచుకుంటాడు తెలివిగా. ఆయన డైరెక్షన్ కూడా బాగా చేత అవుతుంది. తర్వాత ఏంటంటే లైట్ హ్యూమర్ ఎప్పుడు తన పాత్రలో మిక్స్ చేస్తుంటాడు. చూడండి, ఎవడే సుబ్రహ్మణ్యం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఆ లైట్ హ్యూమర్ మిక్స్ చేయడం, ఇదంతా ఇంతమంది దిగ్గజాల లాంటి ఆర్టిస్టులు ఉన్నప్పుడు కూడా నానికి ఒక సెపరేట్ క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ని నా ఉద్దేశంలో లోపల, అంటే పూర్వం చంద్రమోహన్ గారు కూడా ఆయన క్యారెక్టర్లు చాలా హీరోగా చేశాడు. హీరోగా చేస్తే కథ అంతా ఆయన పక్కన, ఆయన చుట్టూ తిరుగుతుంది. ఆయనలో కథను మలుచుకుంటాడు అన్నమాట. అలాగే ఎన్ని వందల సినిమాలు హిట్ అయ్యాయి, చాలా వందల సినిమాలు చేశాడు కనుక. అలాగే ఆయన పూర్తిగా హ్యూమర్కి మలుచుకునేవాడు. ఇది అలా కాక హీరోయిజం ఉంది, హ్యూమర్ ఉంది. అది అందువల్ల నాని సక్సెస్కి ప్రధానమైన కారణం అయ్యి ఆయన సక్సెస్ రేటు 80 to 90% ఉందండి. ఏ సినిమాకు ఫెయిల్ అవ్వలేదు అంతగా. అందువల్ల సరిపోదా శనివారం మాత్రం అది డిఫరెంట్గా ఉంది. అది దాంట్లో ఒక సెక్సువల్ ఎక్స్ప్రెషన్ ఉంది, అంతే కదా. సరిపోదా శనివారం అంటూ ముందు అడిపకే పోతారు. అందువల్ల జనం ఎక్కువ మంది అదే ఈ శనివారం ఏం చేస్తారో చూద్దామని వెళ్తారన్నమాట. అదే శుక్రవారం మంచిగా ఎక్సైట్మెంట్ గా ఉండి శనివారం రాగానే ఫ్రస్ట్రేషన్. అవునవును, చూద్దాం ఏదైనా ఇక్కడ సరిపోతే శనివారం ఉంటే రకరకాల అర్థాలు వచ్చేటువంటి పరిస్థితి కనుక అది నాని యాక్ట్ చేయడంలో కొంచెం మనకి అందరికీ చూస్తాను. నాకు కూడా ఒకసారి చూస్తాను ఎలా చేశాడా అన్నది చూస్తాను అన్నమాట. టైటిలే బాగుంది కదా, సరిపోదా శనివారం. టైటిల్ బాగుంది, చాలా షోక్గా ఉంది, బాగుంది. నాని కూడా పాపం కాలినడకనేమో తిరుపతి నడిచి వెళ్తున్నాడు, చూసారు అది? కాలినడకనే వెళ్తున్నాడు పాపం ఆయన బాగా. అంటే ఇప్పుడు ఈ మధ్య అందరూ తిరుపతి వెళ్ళిపోతున్నారు. అక్కడ అందరూ తిరుపతి, మొన్న చరణం తర్వాత ఎవరు ఒకలా అందరూ వెళ్తున్నారు తిరుపతి. ఈ వరుసగా మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అందులో మన ఇంద్ర అండ్ మొరారి సినిమా చాలా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అప్పుడు ఆకట్టుకున్నాయి, మళ్ళీ రిలీజ్ లో కూడా ఆకట్టుకోవడం జరిగింది. ఆయన ఇప్పుడు రాబోతున్న దాంట్లో కూడా శివ, గబ్బర్ సింగ్ మూవీస్ కూడా రాబోతున్నాయి. దీన్ని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారు అనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటిది? రిలీజ్ చేయడం కరెక్టేనా? అంటే ఇది ప్రేక్షకుల కోసం కాకుండా ఆయా హీరోల అభిమానుల కోసం రిలీజ్ చేస్తున్నారు అంతే. ఎందుకంటే ఇంద్ర ఉందంటే ఒక్కొక్కడు ఎట్లాంటి బైట్స్ ఇచ్చారు. మా దేవుడు చిరంజీవి ఆ సినిమా చూసానికి జన్మదినం అంటారు కొంతమంది, అలా రకరకాల అన్నమాట. కనుక వాళ్ళ తాలూకు హీరోని ఒకసారి రికలెక్ట్ చేసుకోవడం, ఫ్యాన్స్ అందరూ ఒక చోటుకి రావడం, అది రేపు చూడండి. పవన్ కళ్యాణ్ బర్త్డే వేరే పేరు మన సెప్టెంబర్ 2, 3 అనుకుంటాను బహుశా. మరి అప్పుడు ఆ రోజు ఎలాగుంటుందో ఏటో తలుచుకుంటుంటే భయం వేస్తుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా అభిమానుల కోసం చాలా, ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, ఈ మధ్యకాలంలో మహేష్ బాబు సినిమా రాలేదు, వాళ్ళకి ఏదో వింతగా ఉంటుంది. ఆ మహేష్ బాబు తన ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకునే సినిమా అవుతుంది అన్నమాట. అది అలాగా. ఇప్పుడు సపోజ్ బాలకృష్ణ బర్త్డేకి సమరసింహారెడ్డి తెచ్చారనుకోండి, ఎలా ఉంటుంది అది మాట. తర్వాత ఇప్పుడు చిరంజీవికి ఒక మంచి పండగకి ఒక మంచి సినిమా వస్తుంది. పండగకి చిరంజీవిని
అల్లు అర్జున్ తలపడుతున్నారు, అలా చిరంజీవి బాలకృష్ణ వస్తారు, మొత్తం హేమ హేమీలందరూ తలపడుతున్నారు అన్నమాట పండక్కి. మన ఈ పేరేం పేరండి, మన తారక్ వీళ్ళందరూ పండక్కే. తారక్ ముందు వద్దాం అనుకున్నాడు, ఎందుకు అవి పూర్తి అయ్యేలా లేదు. సో ఓవరాల్గా ఏం చెప్పడం అంటే, సినిమాల మీద బాధ్యత ప్రొడ్యూసర్కి ఎంత ఉంటుందో ఫ్యాన్స్కి అంతే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎంత తహతహలాడిపోతున్నారో తెలియదు. కానీ అప్పట్లో నాగార్జున గారి సినిమా శివ కూడా చాలా హిట్ అవ్వడం జరిగింది. చాలా ఎన్ని సంవత్సరాలు అవుతుందో దాదాపు. అవును, 40 years అవుతుందా సార్ శివ వచ్చి? అవుతుంది కదా, 40 years, 34 years, 34 years అవుతుందండి. ఓకే, మళ్ళీ అప్పటి సినిమా ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయితే ఇక ప్రేక్షకులు సైన్స్ ఇప్పుడు అది చూస్తారు కదా కొత్తగా. మీకు విషయం తెలుసా, శివ వరకు వచ్చినటువంటి సినిమాలు ట్రెండ్ వేరండి. శివ తర్వాత అంత స్టైలిష్ గా ఉన్నటువంటి, అంత లవర్ బాయ్ లాగా ఉన్నటువంటి నాగార్జున చేత అంత రగ్గడి క్యారెక్టర్ చేయించి మొత్తం ఆంధ్రదేశం, అప్పుడు 2 రాష్ట్రాలు ఉండేవి, ఆంధ్రదేశంలో అందరూ ఆ రోజుల్లో పెద్ద ఫ్యాషన్ కదండి చేయి చుట్టుకొని వెళ్ళడం, అంత సంచలనం సృష్టించింది, ట్రెండ్ క్రియేట్ చేసింది. అలాగే ఇక్కడ చిరంజీవి గారి ఆయన దగ్గరికి వచ్చినట్టయితే ఖైదీ, ఎక్కడ చూసినా ఖైదీ కదండి. అది ఫస్ట్ బ్లడ్ సినిమా ఇంగ్లీష్లో వచ్చింది, కానీ తెలుగులోకి అంతకంటే ఆకర్షణీయంగా తెలుగు వాళ్ళకి రగులుతో మొగలు పోదా అనే పాట స్థాయిలో హిట్ అయిందండి. దాన్ని కూడా ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు చూసినా యాక్షన్లో ఎంత మోడర్న్ యాక్షన్, డ్రామా, మెలో డ్రామా అన్ని కూడుకున్న సినిమా అండి. కానీ మురారిలో, ఇంద్రాలో ఒకటే హీరోయిన్. మురారి సినిమా అంటే ఆయన మహేష్ బాబు చెప్తాడు, మా నాన్న మురారి వరకు నాతో ఏం మాట్లాడలేదు, అప్పుడు మురారి సినిమా చూడగానే వచ్చి మహేష్ బాగా యాక్ట్ చేశారు బాబు అని బ్లెస్సింగ్ చేశారట. అంటే మహేష్ బాబులో మొట్టమొదటిసారిగా పెర్ఫార్మెన్స్ చూసి జనాలను ఆకర్షించిన సినిమాగా మురారిని చెప్పుకోవచ్చు. ఇలాగే అదే రికార్డ్స్ ఉన్నాయి కదా, వీళ్ళకి రికార్డ్స్ లేకుండా రిలీజ్ చేయరు కదా. కానీ రిలీజ్ అయిన తర్వాత ఇంద్రా మూవీలో ఒక ఆర్టిస్ట్ మన మధ్యన లేదు ఇప్పుడు, ఆర్తి అగర్వాల్ గారు. దాని గురించి ఆర్తి అగర్వాల్ గారు లేరు. అప్పట్లో మంచి సినిమాలు చేయడం జరిగింది, టాప్ మోస్ట్ హీరోయిన్ గా కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది. లైఫ్ సెక్షన్ ద్వారా ఫెయిల్ అయి చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ రిలీజ్ అప్పుడు లేదు, రిలీజ్ అప్పుడు లేదు. ఆమె ఎలా భావిస్తున్నారు? పాపం ఆవిడ లైఫ్ ఒక హృదయ విదారకమైనటువంటి లైఫ్ అండి. పాపం ఒక శ్రీమూర్తికి ప్రేమించే హక్కు లేదా అని ప్రశ్నిస్తే, అలా హక్కు లేని వ్యక్తి ఆర్తి అగర్వాల్. మనస్ఫూర్తిగా ప్రేమించింది ఒక హీరోని, ఆ హీరో కూడా ప్రేమించాడు. ఎంత మనస్ఫూర్తిగా ప్రేమించిందంటే, ఆ డిన్నర్ చేసి ఆ హీరో వెళ్తే, ఆ హీరో తర్వాత ఏమో ఆర్తి అగర్వాల్ చెల్లి నిధి అగర్వాల్ వెళ్తే, ఏదో కొంచెం చిన్న ఆడపిల్లలు కదా, చిన్న సరసం ఆటలో చూసినట్టయితే ఆ చెల్లి చెంప చెల్లు మనిపించే అంత ప్రేమ ఉన్న వ్యక్తి ఆర్తి అగర్వాల్. అర్థం చేసుకోగలరు. అలాంటి ఆర్తి అగర్వాల్ పెళ్లి వరకు వచ్చి కాదు, ఇది కుదరదు అని చెప్తే ఏమవుతుందండి? పోతే ఇంట్లో ఏదైనా ఒక స్వాంతన, పాపం ఏమైనా ఓదార్పు ఉన్నట్టయితే బతికేదేమో. అలా కాకుండా నువ్వు ఇండిపెండెంట్గా తిరిగావు, భ్రష్టురాలు ఎక్కువ. తర్వాత ఆవిడ కొంచెం అనుకున్న పరిస్థితుల్లో మరి కాలం అలాగే మరి కబలించేస్తుంది అన్నమాట. చిక్కుంది, ఎందుకు జీవితం అని ఆత్మహత్య చేసుకుంటారు. లైఫ్ సెక్షన్ ద్వారా చనిపోయారని చెప్పడం జరిగింది. ఎవరెవరు? ఆర్తి అగర్వాల్. అవునండి. ఎలా చనిపోయిందని? లైఫ్ సెక్షన్ అంటే వెయిట్ లాస్ కోసం వచ్చేది లేదంటే స్లోప్ అయితే అంతే. ప్రేమ అది అన్నిటికీ కారణం తన ప్రేమించిన ప్రేమ విఫలం అవడం. ఆ ప్రియుడు కూడా పెళ్లి పేటాకులు లేకుండా ఉన్నాడు. ఇప్పుడు ఆ శాపం తగ్గుతుంది కదా అని అందరూ అనుకునే మాట. ఓకే, ఏదైనా అంతే కదండి. ఏమండి ఇప్పుడు
ఇక మన సమంతకి కూడా ఉందండి ఏదో రోగం, చచ్చిపోలేదు కదా, చాలా గట్టి మనిషి ఆవిడ. ఆ, ఇక చూడండి రెండో పెళ్లి చేసుకున్నప్పటికి స్టిల్ ఐ లవ్ యూ అంటుంది సమంత. స్టిల్ ఐ లవ్ యూ అంటుంది అంతే. నాగ చైతన్య ఆయన ఏమంటాడు, సరే నేనేం నీకు అన్యాయం చేయను, నీకు సంపాదించిందంతా నీకు ఇచ్చేస్తా అన్నాడు. అది వెళ్ళలేదా మీరు? లేదండి. సంపాదించేస్తా అన్నాడు. ఓకే. అప్పుడే శోభిత ఏంటంటే సంపాదించింది ఆవిడకి ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి వీళ్ళందరూ ఏమిటంటే కొంచెం వాళ్ళ అంతే మెచ్యూరిటీ అవుతుంది వాళ్ళ మైండ్. అసలు యాక్చువల్గా నాగ చైతన్య పెళ్లి చేసుకోకూడదు, సమంతతోనే ఆయన సరిపెట్టుకో ఉండవలసింది. చాలా మెచ్చుకునే వాళ్ళు కూడా సమంత నాగ చైతన్య కలిస్తే. అవును. ఇప్పుడు కూడా సమంత తరఫున కొంతమంది అలా పోరాడుతూనే ఉన్నారు. సమంత కూడా వాట్ ఎవర్ యూ డూ జస్ట్ ఐ లవ్ యూ అంతే, అయిపోయింది అంటుంది. అందులో అందంగా ఏడుస్తూ చెప్తుందేమో, హృదయానికి హత్తుకుపోద్దు మనకి. మామూలు కొంతమంది ఏడిస్తే గుడ్డతో అనిపిస్తుంది, కానీ కొంతమంది ఏడిస్తే ఎంత అందంగా ఏడ్చావమ్మా. ఇప్పుడు సావిత్రి ఏడ్చింది అనుకోండి చాలా ఏడుపు వచ్చేస్తుంది. అలాగే సమంత కూడా చాలా అందంగా ఆ ట్రాజడీ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసరికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, ఇంకా ఛాలెంజ్ చేసేవారు ఉన్నారు. సమంత తిరిగి సమంత దగ్గరికి వస్తాడు అని ఛాలెంజ్ చేసేవాళ్ళు ఉన్నారు. అంతా ఎందుకు చెప్తున్నారంటే అలా బతికి పోరాటం నేర్చుకోవాలి, కానీ ఇప్పుడు ప్రేమించి చచ్చిపోతే ఏమొస్తుందండి. అది చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయంలో టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.